హాయ్ అండి. వేళ మాకు మధ్యాహ్నం లంచ్కి ఏంటంటే దొండకాయ, శనగపప్పు, కొబ్బరి. ఈ రెసిపీ ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తున్నానండి. అయితే ఫస్ట్ నూనె వేసి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసి కరివేపాకు వేసి వేగినాక దొండకాయలు, శనగపప్పు వేసానండి. ఇగో వేగుతున్నాయి. ఇప్పుడు ఇందులోకి పసుపుని ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు ఇదిగోండి పసుపు వేసుకుందాం. ఇప్పుడు ఇదిగోండి ఒక స్పూనున్నర పసుపు. నేను పసుపు ఎక్కువ వేస్తానండి. ఎందువల్ల అంటే యాంటీబయాటిక్, అంతేకాకుండా ఆరోగ్యానికి మంచిదండి. అంటే మరీ ఎక్కువ అని కాదు, ఒక స్పూన్ అయినా కనీసం వేస్తాను. అదే కాకుండా ఉప్పండి. మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ చూపించలేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇందులో ఒక స్పూన్ వేసాను. కొంచెం పచ్చివాసన అంతా పోయేదాకా వేగనిద్దామండి. ఒక 5 minutes మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొబ్బరి వేసుకున్నాండి. తగినంత అంటే ఒక 4 టేబుల్ స్పూన్లండి. కొబ్బరి వేయడం వల్ల శనగపప్పు బాగా ఉడుకుతుందండి. శనగపప్పు చాలా ప్రోటీన్ అండి, చాలా మంచిది. ఇందులోనే అన్ని రకాల వెజిటబుల్ ఉంది, ప్రోటీన్ ఉంది, కొబ్బరి పీచు పదార్థం కూడా ఉంది ఇందులో. ఇదిగో కొబ్బరి వేయడం వల్ల తొందరగా ఉడికిపోతుందండి పప్పు అనేది. అంతేకాకుండా ఇప్పుడు ధనియాలు పొడి ఒక స్పూన్ వేద్దామండి. ధనియాల పొడి. ఇంకా మసాలా ఏమీ వేయనండి. ఇందులో వేసుకుంటే టేస్ట్ బాగానే ఉంటుంది కానండి, అస్తమానం మసాలాలు ఎందుకండి, ఇలా ఈ టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు కారం వేసుకుందామండి. ఇదిగోండి ఒక స్పూనున్నర సరిపోతుంది కారం. తిప్పుదామండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. రిచ్ ప్రోటీన్ ఉంటుంది ఇందులో. ఇంకా వాటర్ 2 glasses వాటర్ వేసుకుని ఒక 8 విజిల్స్ రప్పించుకుందామండి. 2 గ్లాసులు. లిడ్ పెట్టేద్దాం. ఒక 8 విజిల్స్ రప్పిద్దాం. ఇదిగోండి లిడ్ తీసేసాను. చక్కగా మెత్తగా ఉడికిపోయింది. చూడండి శనగపప్పు కూడా చక్కగా పట్టుకుంటే మెత్తగా ఇలా ఉడకాలండి. చూపిస్తాను. చిన్న పలుకున్నది, అది కూడా ఇప్పుడు నీళ్ళు దగ్గరికి గిట్టాయి కదండి, అది ఉడికిపోతుంది అన్నమాట. అలా ఉడకాలి. దగ్గరికి అయినాక మీకు చూపిస్తాను. దొండకాయ, శనగపప్పు, కొబ్బరి అండి. ఇలా ట్రై చేయండి. అసలు అరోమా అయితే చాలా బాగా వస్తుందండి. తిన్నారంటే మీరు వదిలిపెట్టరు. అసలు వారానికి ఒకసారైనా 2-3 సార్లు అయినా చేసుకుని తింటారు. ఇది దగ్గరికి అయినాక మళ్ళీ చూపిస్తాను మీకు కూర ఎలా ఉందన్నది. ఇదిగోండి అయిపోయింది. నాన్ వెజ్కి ఏమీ తీసుకోకుండా చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. అందుకే ఫుల్ రెసిపీ పెడుతున్నాను మీకు. ఇందులో కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పుదీనా లాస్ట్లో. అంతేనండి. ఎంతో సింపుల్ అయినా, హెల్దీ అయినా, టేస్టీ అయినా కర్రీ అండి. ఇదిగోండి అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నానండి. ఇదిగోండి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను. ఇదిగోండి ఎంతో టేస్టీ అయిన కర్రీ. ఫుల్ రెసిపీ పెడుతున్నానండి, చూడండి. ఓకేనండి, ఇంతేనండి కర్రీ.